యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో దేవుని వాక్యమును మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకు ఇస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో మీకు రక్షణ మరియు మేలుకరంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. తద్వారా మీ జీవితాలు దేవునికి మహింకరంగా ఉండాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ సమయంలో దేవుని వాక్యము కార్యము చేయును అనేటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే కార్యం చేస్తుంది. అంటే ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు దేవుడు నా జీవితాల్లో మేలు చేయాలని, లేదా వారి జీవితాల్లో దేవుడు ఏదో ఒక కార్యము చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మంచిది. దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని నుంచి మేలు ఆశించడం కానీ, లేదైనా ఒక కార్యము దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించడం కానీ తప్పు కాదు. కానీ ఆ ప్రార్థించేటువంటి బిడ్డలు లేదా కార్యాన్ని ఆశించేటువంటి బిడ్డలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా దేవుడు నా కార్యాన్ని సఫలం చేయలేదని, లేదా దేవుడు నా జీవితాల్లో మేలు చేయలేదని దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవుడు నరుడు కాదు. దేవుడు మనలాంటి ఆలోచనలు కానీ, మనలాంటి ఉద్దేశాలు కానీ ఆయన కలిగి ఉండడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనని మనము అర్థం చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఈనాడు దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకునేటువంటి వారు బహు తక్కువ మందే కనపడుతున్నారు. మేము దేవుణ్ణి నమ్మంగా బట్టి దేవుడు మేము ఏది అడిగితే అది ఇవ్వాలి, దేని కొరకు ప్రార్థిస్తా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరుడా, దేవుని వాక్యము మనకి ఏ సంగతిని తెలియజేస్తుందో. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి నీ యొక్క పాప విమోచన కొరకు, నా యొక్క పాప విమోచన కొరకు, సర్వమానవాళి యొక్క పాప విమోచన కొరకు ఆయన సిలువలో బలియాగం చేసి ఆయన మన కొరకు మరణించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఆయన మరణ సంబంధమైనటువంటి సువార్త మనకి ఈ లోకానికి ప్రకటించబడుతుంది. సువార్తను విని మానవుడు దేవుని యందు విశ్వాసగా మార్చబడి దేవుని వాక్యానికి లోబడాలని, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలని, దేవుని వాక్యమును అర్థం చేసుకునే వారిగా ఉండాలని దైవ గ్రంథం చెప్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగంలో దేవుడి ఆశని, ఆలోచనని, దేవుని యొక్క కోరికని ఇలా తెలియజేస్తాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండవలనని దేవుడు ఇచ్ఛయించుచున్నాడనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుడి ఆశ ఏంటి? మానవులందరూ కూడా తాను కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు రక్షింపబడాలి. రెండవదిగా రక్షింపబడ్డం ఒకటే కాదు, వారు సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక. దీని పౌలు అక్కడ మనకి తిమోతి ద్వారా ఈ మాట జ్ఞాపం చేశారు. కాబట్టి ప్రభునందు రక్షణ పొందుతున్నారు, అంటే బాప్తిసాలు పొందుతూ ఉన్నారు. కానీ రెండవదిగా సత్యమును గూర్చినటువంటి అవగాహన, ఆలోచన, అనుభవ జ్ఞానము
లేనటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని వాక్యమును గూర్చినటువంటి అనుభవం గనక లేకపోతే మనము దేవుని ద్వారా కార్యాలు చూడలేము, దేవుని ద్వారా రాబోయేటువంటి ఆ నిత్యలోకాన్ని మనం పొందుకొనలేము. కనుక వాక్యం యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి, వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలి. వాక్య సంబంధమైనటువంటి జీవితాలు, వాక్య సంబంధమైనటువంటి ఆరాధన, వాక్య సంబంధమైనటువంటి ప్రతి స్థితిని కలిగి మనం ఉండాలని దైవ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యము కార్యం చేస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుని పిల్లలుగా మనం గుర్తించాలి. అంటే నీ జీవితంలో లేదా నా జీవితంలో ప్రభునందు ప్రియులారా, దేవుడి నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నట్లయితే, దేవునికి ఏదైనా మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, దేవుడు ఈ కార్యము చెయ్యాలి అని అంటే ఆ కార్యం ఎలా జరుగుద్దో, ఎవరికి జరుగుద్దో గ్రంథము చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నారు. తెస్సలోనికి ఉన్నటువంటి సంఘము దేవుని వాక్యాన్ని విని అంగీకరించారు. ఎందుకనంటే అది మనుషుల వాక్యం అని ఎంచక నిజముగా అది దేవుని వాక్యం అని వారు అంగీకరించారు. అందుని బట్టి పౌలు సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత భాగం ఉన్నటువంటి మాటని మనం ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం. ఆయన ఏం చెప్పాడంటే, మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారు కాబట్టి ఆ వాక్యమే విశ్వాసులేని మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. విశ్వాసిక జీవితములో దేవుని యొక్క వాక్యమే కార్యసిద్ధి చేస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డగా ఆయన సువార్తకు లోబడి రక్షణ పొంది సంఘములో చేర్చబడి క్రీస్తు శరీరములో లేదా క్రీస్తు సంఘములో అవయవాలుగా సభ్యులుగా ఉన్నటువంటి మనము, విశ్వాసకు ఉన్నటువంటి మనము దేవుని వాక్యమే విశ్వాస జీవితంలో కార్యసిద్ధి చేస్తుందనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. మనము విశ్వాసి, క్రీస్తునందు రక్షింపబడినటువంటి మనం విశ్వాసులుగా మనం పిలవబడుతున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము క్రీస్తుని ధరించుకున్నాం. అంటే బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకున్నాం. విశ్వాసులుగా మనం ఉన్నాం. విశ్వాసిక జీవితంలో దేవుని వాక్యమే కార్యాన్ని చేస్తుందనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ఆయన వెంబడిస్తున్నటువంటి బిడ్డలుగా దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థితిని, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును గురించి మనకి గ్రంథము అనేకమైన విషయాలు తెలియజేస్తున్నది. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని వద్దుండును, వాక్యమే దేవుడని. ఎందుకు విశ్వాస దేవుని వాక్యాన్ని అంగీకరించాలి? విశ్వాస జీవితంలో దేవుని వాక్యమే కార్యసిద్ధి చేస్తుందని మనం ఆలోచన చేస్తే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అంటే దేవుని వాక్యాన్ని మనము విసర్జిస్తే, దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వకపోతే మన జీవితాల్లో దేవుని ద్వారా అనగా ఆయన మాట ద్వారా మనం కార్యాన్ని చూడలేం. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుని మాటకి విలువిచ్చినటువంటి వారు, దేవుని మాటని నమ్మినటువంటి వారు అనేకమైనటువంటి కార్యాలు చూశారు. ప్రభు అనేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు నీ విశ్వాసం, నువ్వు నమ్మినటువంటి విధానమే నీ జీవితాల్లో ఈ కార్యం చేస్తుందని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేసినటువంటి మాటలు గ్రంథంలో మనం చూస్తాం. మనము దేవుని వాక్యమును గురించి అర్థం చేసుకుంటే దేవుని వాక్యము దేవుడిగా మనకి ఇక్కడ యోహాను గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వాక్యమును గురించి
ఇంకా అనేకమైనటువంటి విషయాలు గ్రంథం చెప్తుంది. విశ్వాస జీవితంలో దేవుని వాక్యమే కార్యం చేస్తుంది. ఆ వాక్యమును గూర్చినటువంటి స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం ఎంతగా నమ్మాలో, ఎంతగా విధేయత చూపాలో, వాక్యానికి మనం ఎంత లోబడాలి అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనేటువంటి మాటని, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అంటే ప్రపంచములు, ఈనాడు మనం ఉన్నటువంటి ఈ భూమి, ఆకాశము, అందులో సమస్తం, భూమి మీద ఉన్నటువంటి సమస్తము దేవుని వాక్యం వల్ల కలిగినాయి. అంటే దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన కలుగుగాకని ఒక మాట పలికితే ఆ మాట ద్వారా ఈ ప్రపంచాలు కలిగాయి. అంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని విశ్వాసులు అర్థం చేసుకోవాలి. మనకి ఏదైనా సమస్య వస్తే దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అంటూ మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని మాటలను ప్రక్కన పెట్టేసి మన సొంత ఆలోచనలు చేసేసి దేవుడు నా జీవితాల్లో కార్యం చేయలేదని అంటున్నారు. దేవుణ్ణి, వాక్యాన్ని విడదీయలేం. మనకి దేవుడు ఏంటంటే వాక్యమే దేవుడిగా మనకి చెప్పబడుతుంది. కనుక వాక్యానికి చాలా విధేయత మనం చూపాలి. అందుకే ఇక్కడ హెబ్రీకర్త మనకు చెప్తున్న మాట ఏంటంటే ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమయ్యాయి అనేటువంటి విషయాన్ని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తారు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్య భాగంలో యాలయనగా పూర్వము నుండి ఆకాశముండననియు నీళ్లలో నుండి నీళ్ల వల్ల సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు అసలు ఈ భూమి కానీ ఆకాశం కానీ అది కేవలం దేవుని మాటను బట్టే కలిగింది మర్చిపోతారు. ప్రభు రెండో రాకను గురించి ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. పూర్వం ఎలాగుందో అలాగే ఉంది, ఏం మారలేదు కదా. కాబట్టి ప్రభు రెండో రాకను కూర్చున్నటువంటి ఆలోచన వారి జీవితంలో కనపట్టలేదు. కానీ ఇక్కడ పేతురు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే బుద్ధిపూర్వకంగా వాళ్ళు మర్చిపోతారు, దేవుని వాక్యం వల్ల ఈ లోకం కలిగిందని. ఆ కింద వచనాలకు మీరు ఆలోచన చేస్తే 7వ వచన భాగంలో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పు నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వల్ల భద్రం చేయబడింది. ఏ వాక్యం ఈ లోకాన్ని కలగజేస్తుందో అదే వాక్యం ఈ లోకాన్ని ఒక దినాన్న అంతం చేయబోతుంది, ముగించబోతుంది. కనుక వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ప్రపంచాన్ని కలగజేసింది, మళ్ళా అదే ప్రపంచాన్ని మరి వాక్యం ముగించబోతుంది. అదే వాక్యం వల్ల అగ్ని కొరకు నిలువ చేయబడింది. రెండవ రాకడలో భూమియు దాని మీద ఉన్న కృత్యములు పంచభూతములన్నీ మహావేంద్రంతో లయమైపోతాయినటువంటి సత్యాన్ని యేసు ప్రభుతో ఉన్నటువంటి అపోస్తులు తెలుసుకుని వాళ్ళ ద్వారా మనకి మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇక్కడ ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థితిని, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకుంటే ఆ వాక్యం నా జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు చేస్తుందనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలని దైవ గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తాం. ఇక దేవుని వాక్యంను గురించి పరిశుద్ధ గ్రంథం అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యానికి చాలా శక్తి మాత్రమే కాదు, చాలా వేగం ఉన్నదనే మాట చెప్పబడుతుంది. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 15వ వచన భాగంలో దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తును అంటున్నాడు. అంటే విశ్వాస జీవితములో దేవుని వాక్యము కార్యం చేయగలదు. ఎందుకనంటే వాక్యము దేవుడైనది, ఆ వాక్యం ప్రపంచాన్ని కలగజేసింది, అదే వాక్యం మళ్ళా ప్రపంచాన్ని అంతం చేయబోతుంది. ఆ వాక్యానికి ఏముందంటే శక్తి ఉంది, ఆ వాక్యానికి ఏముందంటే వేగం ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే దైవజనుల ద్వారా ఆయా స్థలాల్లో దేవుని గూర్చినటువంటి మాటలు, దేవుని వాక్యం మీకు అందించబడుతున్నప్పుడు మీరు
చెప్పుతున్నటువంటి వ్యక్తుల్ని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ మాటలు ఆ వ్యక్తులే కాదు. తెస్సలోనికన్న సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మనుషుల వాక్యం కాదు, నిజంగా దేవుని వాక్యం అని వాళ్ళు అంగీకరించారు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆ వాక్యమే విశ్వాసులైన మీ జీవితాల్లో కార్యము చేస్తుంది. కనుక వాక్యానికి శక్తి ఉంది, వాక్యానికి వేగం ఉంది. చాలా త్వరితంగా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ వాక్యానికి కార్యం చేసేటువంటి స్థితి ఉంది. వాక్యం యొక్క స్థితిని మీకు చెప్తున్నాను. ప్రపంచాన్ని కలగజేసే శక్తి వాక్యంలో ఉంది. ఆ వాక్యము చాలా వేగముగా వ్యాప్తించేటువంటి శక్తి ఆ వాక్యానికి ఉన్నదనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు చెప్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు ఇలా చెప్తూ ఉన్నారు, నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. పౌలు గారిని బంధించారు, సంఖ్యలు వేశారు. కానీ ఆయన ఏమన్నాడంటే, నేనైతే సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను, కానీ నా ద్వారా దేవుడు ప్రకటిస్తున్నటువంటి ఆయన వాక్యము బంధింపబడలేదు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైనా ఆటంకపరిచేద్దాం, వెళ్లకుండా ఆపేద్దామని ఒకవేళ అనుకున్నట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము కానీ దేవుని సువార్తను కానీ ఎవరు ఆపలేరు. ఎందుకనంటే ఆ చెప్తున్నటువంటి వ్యక్తులను ఆపుతారు, ఆ చెప్పేటువంటి వ్యక్తులను ఆటంకపరుస్తారు. కానీ దేవుని వాక్యము బహువేగముగా వెళ్తుంది. దేవుని వాక్యాన్ని బంధించేటువంటి స్థితి ఏ ఒక్కరికి లేదు. వాక్యము బంధింపబడి ఉండలేదు. నేనైతే సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అన్నాడు పౌలు. కాబట్టి దేవుని సువార్తను మీ మధ్యకి తీసుకొస్తున్నటువంటి ఒకవేళ వ్యక్తులను ఒకవేళ ఎవరైనా ఆటంకపరుస్తారేమో కానీ, వారిని అయినా బాధ పెడతారేమో కానీ, ఒకవేళ వారిని గాయపరుస్తారేమో కానీ, వారు తీసుకొచ్చేటువంటి ఆ దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు. ఎందుకంటే శక్తి ఉంది, బహువేగముగా వస్తుంది, శీఘ్రముగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథం మనకి ఎన్నో మాటల్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇలా తెలియజేశారు, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. వాక్యము నమ్మదగింది. నేను దేవుణ్ణి నమ్మాను అని నేనంటే నేను దేవుని వాక్యాన్ని నమ్మాలా, దేవుని వాక్యాన్ని నేను అంగీకరించాలా. అప్పుడు ఆ వాక్యము విశ్వాసైనటువంటి వ్యక్తుల జీవితాల్లో కార్యం చేస్తుంది. ఈనాడు అనేక మంది జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అని అంటే మీకు వాక్యం యొక్క స్థితి కొన్ని విషయాలు చెప్పాను. దేవుని మాటలో లోపం కాదు, దేవుని వాక్యములో లోపం కాదు. ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా ఒక లోపం ఉన్నట్లయితే ఆ వాక్యం నాలో పనిచేయకుండా ఒకవేళ నేను దేవుని వాక్యానికి అనుకూలంగా లేనేమో అని నేను ఆలోచించాలి తప్ప దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదనేటువంటి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే దేవుడు తన వాక్యానికి ఇచ్చాడు శక్తిని. తండ్రి అయిన దేవుడు వాక్యమైనటువంటి తన కుమారుని హెచ్చించాడు, ఆ శక్తిని ఆయనకి ఇచ్చాడు. అక్కడ వాక్యం ద్వారా నా జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయని దైవ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో అనేకమైనటువంటి సంగతులు బోధించారు. ఆయన దేవుని వాక్యమును ఉపమానాలతో పోల్చి అనేక సందర్భాలను ఆయన బోధించారు. మార్క్స్ సువార్తలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 17వ వాక్య భాగంలో విత్తువాన్ని గూర్చినటువంటి ఉపమానమైన బోధించారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము
శ్రమైనను హింసను కలుగుగానే వారు అభ్యంతరపడదురు. ఈవేళ విశ్వాస జీవితంలో దేవుని వాక్యము కార్యం చేయట్లేదు అంటే వారిలో వాక్యం నిలవలేదని అర్థం. విత్తివాని గూర్చినటువంటి ఉపమానములో 4 భావాలు కలిగినటువంటి హృదయాల గురించి ప్రభు బోధించారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక సంగతి ఏమంటున్నాడంటే ఆయన, అయితే వారిలో వేరు లేనందున, అంటే విశ్వాసము లేనందున, సరైన విశ్వాసం లేదు, కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్య నిమిత్తం శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల జీవితాల్లో కొన్ని శ్రమలు బాధలు కలగగానే వాళ్ళు అభ్యంతర పడిపోతారంట, దేవుని వాక్యానికి విలువ ఎవరు, కనుక వారు దేవుని కార్యాన్ని చూడలేరు. కానీ మరొక సంగతి ఏంటంటే, మొండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం ఇందురు కానీ అహిక విచారము, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలు లోపల చూసి వాక్యమును అణిసివేస్తారు. కొంతమంది జీవితాల్లో వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, ధన సంబంధమైనటువంటి ధనార్జన సంబంధమైన జీవితాలను బట్టి వాళ్ళ హృదయంలో ఏమవుతుందంటే వాక్యము అణిసివేయబడుతుంది. అవి మొండ్ల పొదలు అన్నాడు. అనేకమైనటువంటి ఆటంకాలు నీ హృదయంలో ఉండి దేవుని వాక్యం నీలో ఫలించకుండగా, దేవుని వాక్యం కార్యం చేయకుండగా ఆటంకపరిచేటువంటి పరిస్థితి నీకు నీవే ఉంటావు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేసినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించేవారు, వారు 30 60 100 ఫలిస్తారు వాక్య సంబంధంగా అనేటువంటి విషయాన్ని నాకు చెప్పబడుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే ఫలించే స్థితి, జీవితంలో కార్యం చేసేటువంటి స్థితి ఉంది. అందుకే అపోస్తుల యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులకి దేవుని వాక్యాన్ని మాత్రమే అందించారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచన భాగంలో పౌలు గారు మరి ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, దేవుని సంకల్పం అంతా కూడా దాచుకోకుండా ఆయన బోధించాడు. దేవుడు తన సంకల్పంలో తన కుమారుని ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంఘమును గూర్చి బోధించాడు ఆయన. సంఘములో అనేక మంది మోసగాళ్ళు బయలుదేరి వారి సంఘము నుండి బయటికి వెళ్ళిపోయి సంఘములో మిమ్మల్ని అభ్యంతర పెడతారు, బాధ పెడతారు, ఆటంకపరుస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రయాసపడి ఆ సంఘం కొరకు ఎంతో పరిచర్య చేశాను అని అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దల్ని హెచ్చరించి 32వ వచన భాగంలో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. సంఘాన్ని, ఆ యొక్క విశ్వాసుల్ని పౌలు గారు దేనికి అప్పగించాడంటే దేవునికి, ఆయన యొక్క కృపావాక్యమునకు. ఎందుకంటే ఆ వాక్యమే విశ్వాస జీవితంలో కార్యం చేస్తుంది. కాబట్టి ఆనాటి ప్రారంభ క్రీస్తు ప్రభు సంఘాల్లో వారు దేవుని వాక్యానికి మాత్రమే లోబడ్డారు. దేవుని వాక్యానికి వారు లోబడినటువంటి వారుగా, వాక్యాన్ని వాళ్ళ హృదయంలో అంగీకరించినటువంటి వారుగా వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నాం. కనుక పౌలైతే దేవుని వాక్యానికి వాళ్ళని అప్పగించినట్లుగా, ఈనాడు దేవుని వాక్యానికి అంగీకరించబడేటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే లోకంలో రకరకాల మార్గాలు, రకరకాల బోధలు, రకరకాల సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన సాక్ష్యానికి సరెండర్ అయిపోతాడు, ఆయన సాక్ష్యం బాగుందండి అంటాడు, మరొకటి అద్భుతాలు అంటాడు. రకరకాల విధానాలు మనం చూస్తున్నాం. అందుకే విశ్వాస జీవితంలో కార్యాన్ని చూడలేకపోతున్నారంటే విశ్వాస దేవుని కోరుకున్నటువంటి రీతిలో వాళ్ళు జీవించలేకపోతున్నారు. దేవుని వాక్యానికి వాళ్ళు ఇవ్వవలసినటువంటి విలువను ఇవ్వలేకపోతున్నారనేటువంటి సత్యాన్ని మరి దేవుని గ్రంథం ద్వారా మనం గమనించాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచన భాగంలో పిలదెల్పునటువంటి క్రీస్తు సంఘానికి ఈ ఉత్తరాన్ని అందించి యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఇక్కడ చెప్పబడింది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైగుని నా నామమును ఎరుగునలేదు. నీ శక్తి తక్కువే, కానీ నువ్వేం చేస్తావంటే నా వాక్యాన్ని గైగున్నావు.
కాబట్టి వాక్యాన్ని గైకొన్నటువంటి బిడ్డల జీవితాల్లో, వాక్య సంబంధమైన జీవితాలు కలిగినటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే కార్యాన్ని చేస్తారు. 10వ వచనమండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూలోక నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుకుంటాను. కాబట్టి దేవుని వాక్యాన్ని గైగుని, దేవుని వాక్యాన్ని అంగీకరించి అనుసరిస్తున్నటువంటి బిడ్డల్ని, వాక్య నిమిత్తం కొన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా తట్టుకుని నిలిచినటువంటి వారిని దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు. ఆ యొక్క విశ్వాస జీవితంలో ఆయన అనేకమైనటువంటి కార్యములు చేస్తారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము కార్యము చేయును అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచన భాగంలో తెస్సలోనుకున్నటువంటి సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది. అంగీకరించడంలో అది మనుషుల వాక్యం అనుకోలేదు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించారు. కాబట్టి పౌలు వారి విషయమే ఈ మాట చెప్తున్నాడు, ఆ వాక్యమే విశ్వాసులైన మీ జీవితాల్లో కార్యం చేస్తుంది. కనుక వాక్యానికి ఉన్నటువంటి స్థితిని మనం గమనించాము. వాక్యము శక్తి కలిగినటువంటిదని, వాక్యం దేవుడై ఉన్నాడని, ఆ వాక్యం ప్రపంచాన్ని కలగజేస్తుందని, ఆ ప్రపంచాన్ని మళ్ళా ముగించబోతుందని, ఆ వాక్యానికి చాలా వేగం ఉందని, వాక్యం చాలా శీఘ్రంగా వ్యాపిస్తుందని, వాక్యము కార్యం చేస్తుందని, వాక్యం ఫలించేటువంటి స్థితి ఉన్నదనేటువంటి విషయాలు మనం గమనించాం. అపోస్తులు ఆ వాక్యాన్ని వారికి అందించినట్లుగా సంఘాలకి దేవుని వాక్యానికి మాత్రమే వాళ్ళని అంకితం చేస్తున్నట్లుగా అపోస్తుల యొక్క పరిచర్లో మనం ఈ భాగాల్ని గమనించాం. కనుక వాక్యము ఏ కార్యం చేస్తుందనేటువంటి విషయాలు కూడా మనము పరిశుద్ధ గ్రంథములు అనేకమైనటువంటి సంగతి గమనించవచ్చు. అది 2వ భాగంలో దేవుని వాక్యం కార్యం చేయనటువంటి 2వ భాగంలో మరికొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, దేవుని వాక్యము కార్యం చేయనటువంటి సంగతిని మేము గమనించాం. ఎలాంటి కార్యాలు చేస్తుంది అనేటువంటిది కూడా మేము గమనించబోచుండగా మీ కృపణ కాపుదలను మాపై ఉంచండి. ఈ పరిచయలో సహకరించినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జీవితం అనే టీవీ కార్యక్రమాల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని నాకు సహకరించి ఆర్థికంగా చేతనిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచయలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఏ ప్రాంతాల్లో వాక్యము విత్తబడుతున్నదో, ప్రకటన చేయబడుచున్నదో ఆ మాటలు వినేటువంటి బిడ్డల హృదయాలను మీరు ఫలింపచేయండి. మీరు కోరినటువంటి విశ్వాస జీవితం కలిగినటువంటి వారుగా వారు జీవించడానికి, వాక్యం ద్వారా అనేకమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో చూడడానికి మీ కృపను వారు పెంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.